హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మౌనిక, ఎంకేఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకో స్టోరీ చెప్పుకున్నాము. స్నేహంపై కాకి ఎలా దీక్ష చేసిందో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఓ హిరణ్యక, ఒకరినితో స్నేహం చేయటకు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నా నీకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు. అన్ని తెలిసినా నీవంటే వానికి స్నేహితులుంటే అంత అదృష్టము. నీవు నాకు పుణ్యవశంలో లభించావు. కావున నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను, అని నీతోనే ఉంటానని చెప్పి అంటుంది. అప్పుడు చేసినతో నీతో స్నేహం చేయాలని లేదా నిరాహార దీక్ష చేసి నీ కలుగు మందరమైన ప్రాణాలు విడిచేస్తానని భిక్షించుకొని ఉండిపోయింది. ఎలుక ఎన్ని విధంగా చెప్పినా కాకి వెళ్ళినది కాదు. బాలలారా, చూచారా, ఒక మంచి స్నేహితుని సంపాదించడం కానీ ఆ స్నేహం నిలుపుకోవటం కానీ అంత పట్టుదల ఉండవలేను. మీరు కూడా ఇట్లా మంచి స్నేహితులను పొందవలేను సుమా. అంటే మీరు కూడా మంచి స్నేహాన్ని వదులుకోకండి. స్నేహం దొరకడం అనేది ఎంత అదృష్టమో తెలియదు కదా. ఎంత అదృష్టమో మీకు తెలియదు, నాకు తెలుసు. అదే అంటే ఒక మన తల్లిదండ్రులు చివరిదాకా ఉంటారు, కానీ వాళ్ళతో మనం అన్నీ షేర్ చేసుకోలేము కదా. ఆ స్నేహం ఉంటే ఆ స్నేహం మనకు చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అన్ని విషయాలు వాళ్ళతో షేర్ చేసుకుంటాం, వాళ్ళతోనే మనం బయటకు వెళ్తాం. ఫ్రెండ్స్తోనే కదా మనం ఎప్పుడు ఉంది. స్కూల్ అయ్యేంత వరకు, కాలేజీ అయ్యేంత వరకు మన ఫ్రెండ్స్తోనే కదా ఉండేది. కానీ ఎప్పుడు స్నేహాన్ని మరవకండి ఫ్రెండ్స్, సరేనా? సరే, కథలోకి వద్దాం. ఇంకా ఎంతకని కాకి తన పట్టు విడవకపోవడంతో ఎలుకే మెల్లగా మెట్టబడినదన్నమాట. ఎట్టకెలకకు కాకితో స్నేహము అంగీకరించినది. కాకి బ్రహ్మానందంలో పడినది. ఆ క్షణము నుంచి లఘుపట్నక హిరణ్యకములకు ఆ కాకి మూషికములు రెండూను అత్యంత మైత్రితో కాలము గడపసాగినవి. కొన్ని నాళ్ళు ఆనందముగా గడిచిపోయినవి. అటుపై ఋతుధర్మమును అనుసరించి ఆ గంధి వనములో కాకి తగినంత ఆహారం లభ్యం అగుతలేదు. అందుకచే అది గంధకార్యంలో గల తన మిత్రులకు మందరథ, తాబేలు పేరు మందరథ అనే తాబేలు కడకు పోదలచింది. ఆ మాట హిరణ్యముకు చెప్పగా ఆ ఎలుక బాధపడినది. స్నేహితుల మధ్య ఎడబాటు భరించలేను. పైగా నీవు జీవితంలో నన్ను విరవననే భాష చేస్తుంది. ఇప్పుడు విడిపోతే అన్యాయం కదా. నిన్ను విరిచి నేను ఉండలేను సుమ. కావున నన్ను కూడా నీతో తీసుకుని పొమ్ము అనగా లఘుపథకము ఎలుకకు కూడా తనతో కోనిపోవుటకు అంగీకరించినది. హిరణ్యకమును తన వీపుపై ఎక్కించుకొని ధనకారణంలోకి కర్పూర గౌరవము తాను చెరువునందున్న మందరమను తాబేలు మిత్రువు వద్దకు చేరినది. పాత మిత్రము కాకి కొత్త మిత్రము ఎలుకలను చూసి ఆ తాబేలు చాలా ఆనందించినది. ఆ స్నేహితులు ఈ ముగ్గురును అత్యంత ఆప్తులే పలు రకముల వినోదములతో కబురుతో సుఖంగా బ్రతుకుసాగినారు. ఒకనాడు హిరణ్యకం యొక్క కథనంత వినిన తాబేలు నిట్టూర్చి నీవనాడు అంత ద్రవ్యము దాచకుండా ఉండవలసినది. ఒక్కొక్కరు అంతంత ద్రవ్యమును దాచవలసి అయినది. తక్కిన జీవిని ఎట్లా బ్రతుకును లోభము పనికి రాదు. మనము బ్రతకవలేను, 10 మందికి బ్రతికించవలేను. అతి లోభము ఎంత హానికరమో తెలియజేయటకు ఒక కథ చెప్పడం వినను అని ఇట్లా చెప్పసాగినది. నెక్స్ట్ వీడియోలో అతిలోభ ప్రాణహాని ఎట్లా జరిగిందో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ప్లీజ్ బాయ్.